ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నిజంగానే ఫేటల్‌గా ఉండే ప్రమాదం ఎక్కువగా ఉందా అధికంగా కంపేర్ టు కామన్ కోల్డ్? అలాగే కరోనా ఫస్ట్ వేవ్‌లో మనం ఇమ్మీడియేట్ ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ చూడలేదు. డెల్టా వేవ్‌లో చూసాం. అలా కరెక్ట్. దీనికి మ్యుటేషన్స్ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? లేదండి. సో, దిస్ ఈజ్ నథింగ్ న్యూ. ఇప్పుడు బయట ఈ వర్డ్ అనేది బయటికొచ్చింది. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ తర్వాత చిన్నది కూడా మనుషులు దాని గురించి ఎక్కువ చదవటం గానియండి, ఎక్కువ అవేర్‌నెస్ కోసం గానియండి, భయపడిపోవటం కానియండి, లేదా నేను జాగ్రత్తగా ఉంటాను ముందే నాకు చెప్పండి అని అనుకుంటున్నారు. బట్ ఈ హెచ్ఎంపీవీ వైరస్‌కి మనకి మ్యుటేషన్స్ రావాలంటే ఈ రోజు వచ్చిందనుకోండి, వీ కెన్ సే లైక్ ఓకే 3, 4 ఇయర్స్ 3, 4 టైమ్స్ తర్వాత ఇట్ కెన్ చేంజ్ అని. బట్ దిస్ హస్ బీన్ దేర్. ఎప్పటినుంచో మన దగ్గరుంది. అండ్ రెగ్యులర్‌గా వి యాస్ డాక్టర్స్, పీడియాట్రిషియన్స్, రెస్పిరేటరీ స్పెషలిస్ట్ మేమందరం దీని వైరల్ ప్యానెల్ రెగ్యులర్‌గా చేస్తున్నాము. సో, ఇట్ ఈస్ నథింగ్ న్యూ. ఇట్ ఈస్ నాట్ ఫేటల్. కామన్ కోల్డ్ ఎలా ఫేటల్ కాదో, ఇది ఎలా మైల్డో ఇది కూడా మైల్డ్. అలాగే మరి. బట్ అఫ్‌కోర్స్ కొంతమందికి బ్రాంకియోలైటిస్ కానివ్వండి, అండర్‌లయింగ్ అంటే ఇప్పుడు ఇమ్యూనో సప్రెస్డ్ అంటారు. ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు, ఓకే, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ అయినా కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. Correct. అలాగే ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ యాజ్ ఈజీ ఆర్ యాజ్ సిమిలర్ యాజ్ కామన్ కోల్డ్ అండ్ కాఫ్. ఇట్ ఈస్ నథింగ్ డిఫరెంట్. ముందు నుంచి ఎప్పటి నుంచో ఇది ఉంది. దీని గురించి మేము చాలా స్టడీ చేసాము. ఈరోజు కొత్తగా చదవాల్సింది కోవిడ్ లాగా కాదు. అండ్ ప్రస్తుతానికి వి డోంట్ హ్యావ్ ఎనీ వ్యాక్సినేషన్స్ కానీ ఎందుకంటే ఇన్‌ఫ్లుయెన్జా ఫ్లూ వ్యాక్సిన్స్ వచ్చాయి మనకి. కరెక్ట్. అలాగే కోవిడ్-19 అప్పుడు కరోనా వ్యాక్సిన్ వచ్చింది. వ్యాక్సిన్ కూడా వచ్చింది. బట్ దీనికి ప్రస్తుతానికి అతి జాగ్రత్త పడడం మినహా ఏమి చేయలేమంటారు. ఏమీ లేదు. అంటే ఇప్పుడు మనం నార్మల్‌గా కోల్డ్ కాఫ్ వస్తే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం మాస్క్ వేసుకోవటమో, మరీ సిక్‌గా ఉంటే ఇంట్లో ఉండటమో. మనం కామన్ కోల్డ్ వస్తే మనం వ్యాక్సిన్ తీసుకోంగా. అవును. దిస్ ఈజ్ ఆల్సో లైక్ దట్. సో డు నాట్ గెట్ టూ ఫియర్ఫుల్ అబౌట్ ఇట్. ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఫెటాలిటీ అనేది లేదు. ఇది మనకి ముందుగానే చాలా బాగా మేమందరం చదువుకున్న వైరస్. ఇట్ ఈస్ నథింగ్ న్యూ. సో డోంట్ వరీ.